హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరి సుప్రీంకోర్టులో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. సో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చింది అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అంటే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు రియాక్ట్ అయిన తీరు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చే విధంగా ఉంది అని కూడా అంటున్నారు. మరి ఏ విధంగా విచారణ అక్కడ జరిగింది, మరి సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది? ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి కూడా దీనికి అతిగతి లేకుండా ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ తిరుపతి లడ్డు విషయం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సీఎంఏ డైరెక్ట్గా జనాల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి భారీ స్థాయిలో రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు భారీ స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇవన్నీ చూసి వైసీపీ ఒక రకంగా కకావికలమైంది. సో ఏం స్టెప్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఈ విషయంలో చేసిన మంచి పని ఏంటంటే అదొకటే. ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజీస్ అన్నీ కూడా వాళ్ళకి దెబ్బతిన్నాయి. ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా అవి చెల్లుబాటు కాలేదు. ఏ విధమైన స్ట్రాటజీ అమలు పరచాలనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు. చివరికి సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి దించారు. ఆయన గతంలో కూడా వైఎస్ జగన్ మీద మంచి కామెంట్లు చేయడం, అంటే పాజిటివ్ యాంగిల్ మాట్లాడడం చేశారు. ఇప్పుడు కూడా ఈ కేసు విషయంలో ఏం చేశారంటే దీన్ని సుప్రీంకోర్టు విచారణ చేయాలి, నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ సీనియర్ బీజేపీ నాయకుడు, పైగా సుప్రీంకోర్టులో అడ్వకేట్ కూడా. సో ఆయనకు ఉన్న ఆ సీనియారిటీ అనేది ఇక్కడ ఉపయోగించాడు. దాంతో సుప్రీంకోర్టు దీన్ని విచారణకు తీసుకుంది. వైవి సుబ్బారెడ్డి కూడా సిబిఐతో విచారణ చేయించండి అని సుప్రీంకోర్టు వేశాడు. సో అన్నీ కలిపి దాన్ని సుప్రీంకోర్టు అయితే తీసుకోవడం జరిగింది. విచారణ తీసుకున్నాక ఈరోజు విచారణ జరిగి ప్రభుత్వాన్ని ఒక రకంగా చివాట్లు పెట్టింది. మామూలు చివాట్లు కూడా కాదు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో దునుమాలడం అనేది గత కొద్ది కాలంగా చూస్తే మనకి ఎప్పుడు కనిపించదు. ఈ స్థాయిలో ఆ రేంజ్లో రెచ్చిపోయింది అనమాట సుప్రీంకోర్టు. ఎందుకు అంత రెచ్చిపోవాల్సి వచ్చింది, ఏమంది అని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అయితే చేశారు. అదొకసారి మనం చూడాలి. ఈ కేసు సంబంధించి మామూలుగా మొదటి నుంచి వస్తున్న వాదన ఒకటే, జంతువుల కొవ్వు దీంట్లో కలిపారు అని. కల్తీ జరిగిందనే రిపోర్ట్లు కూడా చెబుతున్నాయి. అలాగే అనేక ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పేసి ఆలయ అధికారులు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఉంది, గత ప్రభుత్వం కూడా అదే చెప్పింది, అనేకసార్లు వెనక్కి పంపించామని. కానీ ముఖ్యంగా ఈ జంతువుల కొవ్వు కలిసిందా, లేకపోతే వనస్పతి కలిసిందా, ఇంకేమైనా కల్తీ ఉందా అనే దగ్గర పెద్ద చర్చకు లేవదీసి మనోభావాలు హర్ట్ అయ్యాయని చెప్పేసి ప్రజలు అనుకోవడము. రెండోది, కోర్టులు కూడా ఇదే విషయాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కోర్టు దీని విషయంలో వ్యాఖ్యానించింది. ఓకే, ఏమందంటే చంద్రబాబు గారు ఒక సీఎం పదవిలో ఉండి ఆయన ఈ విధంగా మీడియా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పొచ్చా, భక్తుల మనోభావాలతోటి ఈ విధంగా గేమ్ ఆడొచ్చా అని చెప్పేసి ఆయన మీద క్వశ్చన్ చేసింది. మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నారు, మీరు రాజ్యాంగ సూత్రాలను బట్టి వాటిని అనుసరించాల్సిన బాధ్యత లేదా మీకు? ప్రజలను ఎందుకు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారని క్వశ్చన్ చేసింది. దీంతోపాటు అసలు అందులో రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు మీరు ఒకే రిపోర్ట్ మీద ఎందుకు ఆధారపడ్డారు? అక్కడ ల్యాబ్కి శాంపిల్స్ పంపించి అక్కడ నుంచి రిపోర్ట్ తెచ్చుకున్నారు. ఈ ఒక్క రిపోర్ట్ మీదే ఆధారపడి మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా, సెకండ్ రిపోర్ట్ తేవాలి కదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. మనం కూడా గతంలో ఇవే విషయాలు మాట్లాడాం. నిజానికి ఇటువంటివి అన్నీ వచ్చినప్పుడు జనరల్గా ఎక్కడికి వెళ్తారంటే మైసూరులో ఉన్న రిపోర్ట్ వెళ్ళి మైసూరు నుంచి రిపోర్ట్ తీసుకుంటారు. ఎన్డీడీబీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ అటువంటి ప్రయత్నం ఎందుకు చేశారనేది ఇక్కడ పాయింట్. మనం అదే మాట్లాడాం గతంలో కూడా. ఇప్పుడు కోర్టు అదే అడుగుతుంది, ఎందుకు ఇట్లా చేశారు అని. రెండోది వచ్చేసి, ఆలయ అధికారులు ఒకటి చెప్తున్నారు, మీరు మరొకటి చెప్తున్నారు. మీ ఇద్దరికి మధ్య పొంతనే లేదు, మీ వ్యాఖ్యలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక ప్రభుత్వాన్ని ఏంటంటే కరెక్ట్గా తప్పు పట్టినట్టే అడిగింది. ఓకే, ఆలయ అధికారులు ఈవో వచ్చేసి కల్తీ అవ్వలేదు, కల్తీ అయిన వాటి వరకు మేము అసలు ఉపయోగించలేదు, వాటితోటి లడ్డూలు తయారు చేయలేదు, వాటిని వెనక్కి పంపించేసాం అన్నారు. మీరు మాత్రం అందులో కల్తీ చేశానంటున్నారు. దీనికి ఏంటి సమాధానం అంటే, ప్రభుత్వం తరపున వాదిస్తున్న లూద్రా గారు, సిద్ధార్థ లూద్రా గారు ఏమన్నాడంటే, నిజమే, మేము ఆ కల్తీ చేసిన ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో వాటిని వెనక్కి పంపించేసాము, వాటితోటి ఉపయోగించలేదు, లడ్లు తయారు చేయలేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి తయారు చేయనప్పుడు మీరు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు మీడియాలో? వాటిని ఉపయోగించలేదు, మీరు మీడియాలో ఎందుకు మాట్లాడారని చెప్పేసి కోర్టు అడిగింది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అడిగిందనమాట. దాంతోపాటు అసలు మత రాజకీయాలు మీరు ఎందుకు చేస్తున్నారు? తిరుపతి లడ్డు ఎంతో ప్రాశస్త్యం కలిగింది, దీన్ని మత రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇది తప్పుడు పని అని చెప్పేసి ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఒక విధమైన సెటైర్ వేసింది. సో ఇంత కోపం అనేది కోర్టు ఎప్పుడు చూపించలేదు. సో ఈ పద్ధతిలో రకరకాలుగా అడుగుతూ వచ్చింది. దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం రాజకీయంగా దీన్ని స్ట్రాటజికల్గా వాడింది అనేది కోర్టుకు కూడా అర్థమైంది. రెండోది, ఈ వ్యాఖ్యల వల్ల ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఓకే, ఈ లడ్డు విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్ట్రాటజీని కొద్దిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా తప్పు పడతారు. మామూలుగా చూస్తే ప్రజల మనోభావాలు ఇదంతా ఓకే, కానీ జనరల్గా చూస్తే ఎవరైనా సరే ఆ క్వశ్చన్ అనేది వస్తుంది. అదే క్వశ్చన్ ఇప్పుడు ప్రభుత్వం చేసింది. దీన్ని ఇప్పుడు వైసీపీ ఒక ఆయుధంగా చేసుకుంది.
కోర్టు చెప్పింది కదా, కోర్టుని ప్రశ్నిస్తున్నాయి, దీనికి మీ దగ్గర ఒకటిన్నా సమాధానం ఉందా, మేము మొదటి నుంచి చెబుతున్నాము, మేము అన్ని వెనక్కి తిరిగి పంపించాము అని, అయినా మీరు తిరిగి అదే అడుగుతున్నారని చెప్పేసి వైసీపీ కూడా అడుగుతుంది. దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. రెండోది వచ్చేసి ఏవైతే ట్యాంకర్లు వెనక్కి పంపించి తర్వాత రిపోర్ట్లు తెప్పించుకోవడం ఇవన్నీ జరిగాయో ఇవన్నీ జూన్ నెలలోనే జరిగాయి. ఓకే, ఎప్పుడో జరిగితే ఇప్పటిదాకా 2 నెలలు ఆగి మీరు ఇప్పుడు ఎందుకు రిపోర్ట్లు ఇచ్చారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు ఈ రిపోర్ట్స్, ఆల్రెడీ మీకు గతంలోనే వచ్చాయి కదా, అంటే దీన్ని వివాదంగా మార్చదలుచుకొని మీరు ఈ విధంగా చేశారా అని చెప్పి కోర్టు అడిగితే దానికి సమాధానం లేదు. ఈ గ్యాప్ అనేది ప్రభుత్వం స్ట్రాటజీ ఉపయోగించడం కోసమే ఇట్లా చేసింది అని కోర్టు గమనించింది అనమాట. సో ఇటువంటి ప్రశ్నలు అనేవి కోర్టు నుంచి రావడం ఖచ్చితంగా ఆలోచించదగ్గదే. దీని మీద మాకు తదుపరి రిపోర్టు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు తదుపరి రిపోర్టు పనిలో పడింది. ఓకే, ఇది ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెట్టిన చీవాట్లు. మరి ప్రభుత్వం తేరుకుంటుందా, దీనికి తిరిగి సమాధానాలు ఇస్తుందా అని చూడాలి. రెండోది చూస్తే ఒక రకమైన ఆత్మరక్షణలో పడిపోయినట్టు ప్రభుత్వం దీని విషయంలో. ఇప్పుడు ఇక జగన్ని క్రిస్టియన్ ఇంకోటనో మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ముందు మీరు ఆ రిపోర్ట్లకు సంబంధించి నిగ్గు తేల్చండి, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు, మరి దానికి క్లారిటీ ఇవ్వండి, ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి అడుగుతుంది కోర్టు. ఇది చెప్పకుండా ఏది మాట్లాడినా ప్రభుత్వానికి ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అగ్రెషన్ కూడా నిన్న నుంచి తగ్గింది. మనం గమనిస్తే ప్రకాష్ రాజ్ గారి మీద కూడా కాస్త సాఫ్ట్ టోన్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలతోటి ప్రభుత్వం పూర్తిగా తమ వ్యాఖ్యలను ఒక రకంగా వెనక్కి తీసుకొని సైలెంట్ అయిపోద్దని కనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇప్పుడైతే సిట్టు పైన కూడా వాళ్ళు వ్యతిరేకత చూపించారు కదా మన వైసీపీ వాళ్ళు. సిట్టు వల్ల ఏదో తెలిపోతుందంటే కుదరదు, అది చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే ఉంటుంది, దాన్ని సిబిఐ కన్నా మార్చాలి అని చెప్పేసి అన్నారు. మరి అటువంటి దానిపైన నిర్ణయం తీసుకున్నారా? సిబిఐ ఇంట్రోగేషన్ చేస్తుందా లేకుంటే సిట్టే కంటిన్యూ చేస్తుందా దీన్ని? నిజానికి సిట్టు మీద కూడా ప్రశ్న వచ్చింది. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సిట్ వేశారు. నిజానికి ప్రతిపక్షం అడుగుతుంది సిబిఐకి ఇవ్వండి అని, విచారణ కోసం సిబిఐకి ఇవ్వండి అని అడుగుతుంది. కానీ చంద్రబాబు గారు తన ఆధ్వర్యంలో ఉన్న సిట్కి ఇవ్వడం జరిగింది. ఈ సిట్కైనా మీరు ఎలా ఇస్తారు, ఆల్రెడీ టీటీడీకి అంతర్గతంగా ఒక విచారణ విభాగం ఉంది కదా, దర్యాప్తు విభాగం, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా క్వశ్చన్ వచ్చింది. అలా చేయకుండా ఈ విధంగా ఎందుకు చేయడం అని వచ్చినప్పుడు ఇప్పుడు కోర్టు కూడా అదే అడుగుతుంది, సుప్రీంకోర్టు. అసలు సిట్టు మీరు ఏ ఉద్దేశంతో వేశారు, ఏం నిగ్గు తేల్చాలని వేశారు? మీరే ల్యాబ్ రిపోర్టు 2 నెలల క్రితం తెచ్చారు, మీరే వెనక్కి పంపించారంటున్నారు. ఈవో ఏమో అసలు మేము అది వాడలేదంటున్నారు, మీరేమో వాడారంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇంత గందరగోళం మాట్లాడుతుంటే మళ్ళీ సిట్ వచ్చి ఏం చేయాలి అనేది కోర్టు ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడేదానికి ప్రభుత్వానికి సంబంధం లేదంటే అది వేరు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే 2 రకాల మాటలు ఉన్నాయి. ఈవో ఏం వాడలేదంటున్నారు, మీరేం వాడారంటున్నారు, క్లారిటీ లేదు మీకే. ఇప్పుడు సిట్ వచ్చి ఏం చేయాలి, ఎవరిని విచారించాలి, ఏం దర్యాప్తు చేయాలనేది కోర్టు వేస్తున్న ప్రశ్న. బహుశా కోర్టు అనేది సిబిఐకి ఇచ్చే ఆలోచనలో ఉందేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే సిబిఐకి ఒకవేళ ఇస్తే ఇక ఈ సిట్ అనేది ఇదైపోతుంది, సిట్టు కార్యకలాపాలు ఆగిపోతాయి. ఖచ్చితంగా సిబిఐ మాత్రం దర్యాప్తు చేస్తుంది. సిబిఐ దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం నిగ్గు తెలుస్తారనేది చూడాలి. మరొకటి, ఇప్పుడు ఒకవేళ చేయదలుచుకుంటే శాంపిల్స్ సెకండ్ ఒపీనియన్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. అది ఈ ప్రభుత్వం వెళ్ళినా బాగానే ఉంటుంది, లేదా కోర్టు ఒకవేళ నెక్స్ట్ విచారణలో వీళ్ళు ఏదైతే రిపోర్ట్ సమర్పిస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ విచారణ వాయిదా వేశారు కాబట్టి అందులో ఆ నిజాలు నిగ్గు తేల్చడం కోసం సిబిఐ కానీ అప్పగిస్తే వాళ్ళైనా సెకండ్ ఒపీనియన్కి వెళ్లాల్సి ఉంటుంది. లైక్ మైసూర్కో లేకపోతే చెన్నైలో ఉన్న ల్యాబ్కో వెళ్లాల్సి ఉంటుంది. ఇది కానీ జరిగితే అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. సెకండ్ ఒపీనియన్ బట్టి